పిచ్చి పిచ్చిగా మాట్లాడకు ఝాన్సీ. ప్రస్తుత పరిస్థితుల్లో నాకు సంజన కుటుంబం వల్ల కాస్త అసహనం ఉన్నమాట వాస్తవమే. కానీ నీ మాటలు వింటానని అనుకోకు. నీమీద నా కొడుక్కి ఎలాంటి ప్రేమ ఇప్పుడు లేదు. లేదని నువ్వు భ్రమపడుతున్నావత్తా. బావ నన్ను ఎంతగా ప్రేమించాడో నాకే తెలుసు. ఒక్క నెలలోనే ఈ ప్రేమనంతా మర్చిపోయాడంటే నేన్నమ్మను. నీ కారణంగా బావ తన ప్రేమని వదులుకున్నాడు. తను పెళ్లి చేసుకున్న అమ్మాయి మీద ఎలాంటి ప్రేమ లేకపోయినా బలవంతంగా తనతో కలిసి ఉంటూ నరకం చూస్తున్నాడు. నీ మాట విన్న నీ కొడుక్కి నువ్వేమందించావత్తా? నరకమే కదా. ఇప్పుడా నరకం నుండి తప్పించే అవకాశం వచ్చింది. ఇంకా ఇంకా నీ కొడుకుని బాధ పెడతావా, లేక తన సంతోషం కోరుకుంటూ నాతో మళ్లీ పెళ్లి చేస్తావా ఆలోచించుకో. నన్ను కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నించకు ఝాన్సీ. ఒకసారి పెళ్లైన తర్వాత కష్టమూ నష్టమూ వారితోనే కలిసుండాలి. కేవలం ఆస్తిపోయిందన్న కారణంతో నేను సంజనకి అన్యాయం చెయ్యను. కేవలం ఆస్తి అని చిన్న మాటతో చెప్పావు కాని ఆ ఆస్తి విలువ ఎన్ని కోట్లో నీకు తెలీదత్తయ్యా. నా దగ్గర అన్ని కోట్లు లేకపోయినా బావ నువ్వు నేను సంతోషంగా ఉండేంత డబ్బుంది. అసలే ఇప్పుడు బావ దగ్గర ఎలాంటి డబ్బులు లేవు. అంతా తన మామగారి ఆపరేషన్ ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టేశాడు. ఇక మీదట బావే వాళ్లని పోషించాలి కూడా. ఇదిలాగే సాగితే ఎన్నో రోజులు పట్టకుండానే మీరు అప్పుల్లో కూరుకుపోతారు. నేను చెప్పిన దాని గురించి బాగా ఆలోచించి నీ నిర్ణయమేంటో నాకు ఫోన్ చేసి చెప్పు. ఇది నా నంబర్ అంటూ ఫోన్ నంబర్ ఇచ్చి అక్కడ్నుంచి నవ్వుకుంటూ వెళ్లిపోయింది ఝాన్సీ. అయోమయపు ఆలోచనలు చేస్తూ ఇంటికి చేరుకుంది విమల. అత్తయ్య, టిఫిన్ వడ్డిస్తాను రండి అని పిలిచింది సంజన. నాకేం అక్కర్లేదు అని ఆమె వైపు కూడా చూడకుండా విసుగ్గా చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది విమల. ఆమె తీరు తన మనసుకి చాలా బాధగా ఉన్నా బయటపడకుండా ఓర్చుకుంది సంజన. ఆ రోజంతా ఝాన్సీ మాటల గురించి బాగా ఆలోచించిన విమల ఆ రాత్రికి ఆమెకి కాల్ చేసి తన మాటలకి ఒప్పుకుంటున్నట్టుగా చెప్పింది. సంజన, ఆఫీస్కి వెళ్ళొస్తాను. మీతో కొంచెం మాట్లాడాలండి. ఏంటో త్వరగా చెప్పు, నాకు లేట్ అవుతుంది కదా. నేను బీటెక్ చేశాను కదా. మీ ఆఫీస్లో వేకెన్సీ ఉంటే నేను కూడా జాబ్కి ట్రై చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది సంజన? చక్కగా ఇంట్లో ఉంటూ అమ్మను అత్తయ్య మావయ్యల్ని చూసుకోవచ్చు కదా. లేదండి, మీరొక్కరే కష్టపడుతూ ఇంతమందిని చూసుకోవాలంటే కష్టమవుతుంది. నేను కూడా ఏదో ఒక ఉద్యోగం చేస్తే వేడి నీళ్లకి చన్నీళ్లు తోడవుతాయి. ముఖ్యంగా అమ్మా నాన్నల ఖర్చులు నేనే చూసుకోవాలనుకుంటున్నాను. హే, ఎందుకిలా వేరు చేసి మాట్లాడుతున్నావు? అత్తయ్య మావయ్యల్ని నేను చూసుకోనని అనుకుంటున్నావా? లేదండి, నేను నా ఉద్దేశం మాత్రమే చెబుతున్నాను నువ్వింకా అమ్మ మాటలకి బాధపడుతున్నావు కదా. అని మహేష్ అడుగుతూ ఉండగానే సూట్ కేసుతో ఇంట్లోకి అడుగుపెట్టింది ఝాన్సీ. ఆమెను చూడగానే ఆశ్చర్యపోయారు ఇద్దరు. అత్తా, ఎక్కడున్నావు? నేనొచ్చేశా. వచ్చావా ఝాన్సీ? నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఏం జరుగుతుందమ్మా ఇక్కడ? తనెందుకొచ్చింది? తన కోసం నువ్వెదురు చూడ్డమేంటి? అంటే వస్తున్నట్టు నీకు ముందే తెలుసా? రమ్మన్నదే నేనైతే నాకు తెలియకుండా ఎలా ఉంటుంది మహేష్? నువ్వు రమ్మన్నావా? ఎందుకు? నీకా కుటుంబమన్నా ఝాన్సీ అన్నా అస్సలిష్టముండదు కదా. అది ఒకప్పుడు. కాని ఈ మధ్య నువ్వు బంధాలు, బంధుత్వాలు, బాధ్యతలు అంటూ కొత్త కొత్త మాటలు నేర్పించావు కదా. ఆ మాటలను వింటూ నా బంధాలను కలుపుకోవాలనుకుంటున్నాను. అంటే ఏంటి నీ ఉద్దేశం? అని కంగుమన్న గొంతుతో అరిచాడు మహేష్. ఉద్దేశమంటూ ఏమీ లేదు. నేను నా అన్నయ్యతో బంధం కలుపుకోవాలనుకుంటున్నాను, అంతే. లేదమ్మా, నీ ఆలోచనలు ఎలా ఉన్నాయో నాకు అర్థమవుతుంది. నీ నిర్ణయానికి నేనేమాత్రం ఏకీభవించట్లేదు. ఝాన్సీ ఇక్కడ ఉండటానికి నేను ఒప్పుకోవట్లేదు. మర్యాదగా తనని బయటికి పంపించేశాయి. ఏంటి బావా ఇది? ప్రేమ పేరుతో నన్ను మోసం చేసి నీ జీవితంలో నుండి వెళ్ళగొట్టావు. ఇప్పుడింట్లో కూడా చోటివ్వవా బావా? ఒక 4 రోజులు నేనిక్కడుంటే ఏమవుతుంది? కారణాలు అనవసరం ఝాన్సీ, నాకిష్టం లేదు. నేను ఈ ఇంటి పెద్దనని మర్చిపోకు మహేష్. ఎలాంటి నిర్ణయాలైనా నేనే తీసుకోవాలి. మనుషుల మనసులు విరిచేసే నీ నిర్ణయాల మీద నాకు గౌరవం పోయిందమ్మా. ఏవండి, ఎందుకలా అత్తయ్యగారికి ఎదురు చెప్తున్నారు? ఆవిడ బాధపడతారు. ఒక 4 రోజులు మన బంధువు ఇంట్లో ఉన్నంత మాత్రాన మనకేమీ బరువు కాదు కదా. నీకు తెలీదు సంజన. నాకు తెలియకపోవచ్చు, కాని పెద్దవారిగా అత్తయ్యకి అన్నీ తెలుసు. మనం అత్తయ్యని గౌరవించాలి. మీరింకేం మాట్లాడకుండా ఆఫీస్కి వెళ్ళిరండి ఛ, ఇంట్లో ఒక్కరికి కూడా నా మాటంటే లెక్కేలేదు అని కోపంగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు మహేష్. నువ్వు వాడి మాటల్ని పట్టించుకోకు ఝాన్సీ. వెళ్ళి ఫ్రెష్ అవ్వు. బావ ఇలాగే రెస్పాండ్ అవుతాడని నాకు ముందే తెలుసత్తా. నేనేమీ పట్టించుకోన్లే. ఇంతకీ నా గదెక్కడా? అదే మహేష్ గది. ఆ రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అవ్వు. అత్తయ్య, అది మా గది. మా గదిలోకి గెస్ట్ని పంపించడం నాకిష్టం లేదు.
తనని మీ రూంలోనే ఉండనివ్వండి అని అంది సంజన. ఓ హలో మేడం, నీకింకా మ్యాటర్ పూర్తిగా అర్థమైనట్టు లేదు. ఇప్పుడు ఆ గది నీది మా బావది అయ్యుండొచ్చు, కాని చాలా కొన్ని రోజుల్లోనే ఆ గది మాదవ్వబోతుంది. నిన్ను మొదటిసారి చూసినప్పుడే నీ ఫోటో నాకు తేడా కొట్టేసింది. ఇప్పుడు పూర్తిగా క్లారిటీ వచ్చింది. సో నువ్వు నా గదితో పాటు స్థానాన్ని కూడా లాగేసుకోవాలని వచ్చావన్నమాట. వావ్, టూ షార్ప్ లేడీ. ఇంత షార్ప్గా ఉన్నావు కాబట్టే చాలా తక్కువ సమయంలోనే నా బావని నా నుండి లాగేసుకున్నావు. నా మీద కనీసం గట్టిగా అరవలేని బావా ఈరోజు కోపంగా చూసేలా చేశావు. అది ప్రేమకున్న బలం. నా ప్రేమ స్వచ్ఛమైంది, బలమైంది. అందుకే ఆయన త్వరగా లొంగిపోయారు. నీ ప్రేమ అలా ఉండుంటే ఈరోజు నువ్వు కోరుకున్నట్టే నా ప్లేస్లో నువ్వు నిలబడేదానివేమో. ఇప్పటికే మించిపోయింది లేదు. ఖచ్చితంగా నీ ప్లేస్ని నేనే లాగేసుకుంటాను. మీ ఉద్దేశం, నిర్ణయం కూడా ఇదేనా అత్తయ్య? అవును సంజన, నేను నా కొడుక్కి రెండో పెళ్లి చేయాలనుకుంటున్నాను. నువ్వేమీ దిగులు పడకు. భరణం కింద నీకొంత ఆస్తినిస్తాంలే. నువ్వు తిరిగి మీ అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళి సంతోషంగా ఉండు. ఇందాక మీ అబ్బాయితో మీ పెద్దరికం గురించి గొప్పగా చెప్పి చాలా తప్పు చేశానని అర్థమవటానికి ఎంతో సమయం ఇవ్వలేదు మీరు. మీరొక ఆడవారయ్యుండి మీ మేనకోడలి మనసుని అర్థం చేసుకోకుండా నాతో మీ అబ్బాయి పెళ్లి చేశారు. ఇప్పుడు నా మనసు, నా జీవితాన్ని అర్థం చేసుకోకుండా అన్యాయంగా బలి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది మీకు న్యాయంగా ఉందా? ఈ కాలంలో న్యాయం అన్యాయాల గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోవట్లేదు. నువ్వు ఈ ఇంట్లో నుండి గెటౌట్ అవ్వటానికి చాలా దగ్గరగా ఉన్నావు. సో తట్టాబుట్టా సర్దుకో. మంచిగా మాట్లాడుతున్నానని నేనంత మంచిదాననుకోకు. ఎక్కడైనా మౌనంగా ఓపికగా ఉంటానేమో కాని నా భర్త విషయంలో మాత్రం కాదు. ఆయన జోలికొచ్చినా, ఆయన్ని నా నుండి దూరం చేయడానికి ప్రయత్నించినా చిన్న పెద్ద బంధువు అని ఎవ్వరినీ చూడను. అంటే ఏం చేయాలని నీ ఉద్దేశం? ముందు ముందు చూస్తావులే. ఇప్పుడైతే మూసుకొని మా అత్తయ్య గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని కోపంగా చెప్పి తన గదిలోకి వెళ్లి డోర్ లాక్ చేసుకుంది సంజన. ఆ రోజు ఆఫీస్ నుండి చాలా లేటుగా ఇంటికొచ్చాడు మహేష్. బావా, ఈరోజు నీకోసం నేనే వంటలన్నీ చేశాను. త్వరగా స్నానం చేసిరా, భోజనం వడ్డిస్తాను అని అంది ఝాన్సీ. నాకు భోజనం వండి పెట్టడానికి వడ్డించడానికి నా భార్య ఉంది, నువ్వక్కర్లేదు. మహేష్, నువ్వలా మాట్లాడితే ఝాన్సీ బాధపడుతుంది. ఎందుకు తన మనసుని అంతలా బాధపెడుతున్నావు? సడన్ గా మేనకోడల మీద ప్రేమ తెగ పెరిగిపోతుందేంటమ్మా? ఝాన్సీ కోసం చూసుకుంటే నా భార్య బాధపడుతుంది. అంత బాధపడ్డానికి నీ భార్య ఇంట్లో ఉంటేనే కదా. ఇంట్లో లేదా? ఎక్కడికి వెళ్ళింది? ఏమో, ఎవరికి తెలుసు. ఆ మహాతల్లి ఇంట్లో నేనొకదాన్ని ఉన్నానని, గౌరవానికైనా నాతో ఒక మాట చెప్పాలని మర్చిపోయింది. 4 రోజులుగా రోజు ఉదయాన్నే వెళ్తుంది, రాత్రికి ఎప్పటికో నువ్వింటికొచ్చే ముందొస్తుంది. అసలు రోజంతా ఎక్కడికి వెళ్తుందో, ఎక్కడెక్కడ తిరుగుతుందో, ఏం చేస్తుందో ఎవరికి తెలీదు. ఇంటి గడప దాటని పిల్ల మహాసంస్కారం కలది అనుకున్నాను కాని ఇప్పుడిప్పుడే ఎవరి రంగేంటో బయటపడుతుంది. నేను కాదనుకున్న వాళ్లే నా వాళ్లవుతున్నారు, నా వాళ్లనుకొని చేరదీసిన వాళ్లే నచ్చకుండా పోతున్నారు అని అంది విమల. అదే సమయంలో ఇంట్లోకొచ్చింది సంజన. ఎక్కడికి వెళ్ళావు సంజన? ఒక పనిమీద బయటకు వెళ్లానండి. ఏంటా పని? నాతో ఒక మాట చెప్పాలి కదా. ఎందుకు చెప్తుంది బావా? ఎవరి పెత్తనం వాళ్లదే అయిపోయింది. నువ్వు మర్యాదగా నోరు మూసుకుంటే చాలా బాగుంటుంది. ఇది నాకు, నా భర్తకి సంబంధించిన విషయం. మధ్యలో కలగజేసుకోకూడదని ఇంగిత జ్ఞానం కూడా లేదా? చూసావా బావా ఎలా మాట్లాడుతుందో? ఇంట్లో ఉన్న అతిథులకిచ్చే గౌరవం ఇదేనా? సంజన, నువ్వు చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? ఉద్యోగం వెతుక్కోటానికి వెళ్లానండి. ఈరోజే దొరికింది. నేను నీకు చెప్పాను కదా, నువ్వు ఎలాంటి ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదని, నేనే చూసుకుంటానని. ఏంటి, ఉద్యోగం చేయడానికి వెళ్ళావా? అది కూడా నా కొడుకు వద్దని చెప్పిన తర్వాత కూడా నాతో ఒక మాట చెప్పాలని తెలీదా? అయినా ఇంటి కోడల్వి గడప దాటి ఉద్యోగాలంటూ ఊర్ల వెంబట తిరుగుతుంటే నా పరువేం కావాలి? నేను ఉద్యోగం చేయడానికి మాత్రమే వెళ్లానత్తయ్య. అదేం పెద్ద తప్పు కాదు కదా. గౌరవంగా సంపాదించడానికి వెళ్లాను కాని ఎవన్నో అన్యాయం చేయడానికి కాదే. చూసావా మహేష్, నీ భార్య మాటకి మాట ఎలా ఎదురు చెబుతుందో? సంజన, నువ్వు ఉద్యోగం మానేస్తున్నావా లేదా? లేదండి, ఈ జాబ్ నాకిప్పుడు చాలా అవసరం. నీక్కూడా నా మాటంటే విలువలేదన్నమాట. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని కోపంగా రూంలోకి వెళ్ళిపోయాడు మహేష్. ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయా అత్తయ్య? నా కడుపు మాత్రం చాలా చల్లబడింది. నాతోనే ఛాలెంజ్ చేశావు కదా. ఈరోజు బావ నిన్ను విసుక్కున్నాడు, రేపు నీపై కోప్పడతాడు, ఎల్లుండి కొడతాడు కూడా. ఆ మరుసటి రోజు నిన్ను వదిలేస్తాడు. వదిలేసేలా నేను చేస్తాను. బావని ఎంత ప్రేమించానో నాకే తెలుసు. నా స్థానంలోకి నువ్వొచ్చావు.
నిన్ను తిరిగి నీ స్థానంలోకి అంటే మీ అమ్మా నాన్నలకి కూతురుగా పంపించేస్తాను. బావకి భార్యగా ఉండబోయేది నేను మాత్రమే. మీరేం మాట్లాడరా అత్తయ్య? ఝాన్సీ మాటే నా మాట. ఈరోజు మాకు ఆస్తి లేదు కాబట్టి మీ అబ్బాయికి రెండో పెళ్లి చేయాలనుకుంటున్నారు. సడన్గా రేపే ఏదో అద్భుతం జరిగి మా ఆస్తి మాకు వచ్చేస్తానో లేక మీ మేనకోడలి ఆస్తి ఉన్నట్టుండి పోతేనో అప్పుడు మీ అబ్బాయికి మూడో పెళ్లి చేస్తారా? ఇలా ఎన్ని పెళ్లిళ్ళని చేసుకుంటూ వెళ్తారు? మర్యాదగా నోరు మూసుకో సంజన. నా కొడుకు జీవితం గురించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో నాకు తెలుసు. నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మీరు సమర్థించుకోకండి. మీకు మీ అబ్బాయి మనసు గురించి పట్టదేమో కానీ నాకు నా భర్త గురించి అవసరం. ఆయన సంతోషాలు మనశ్శాంతి అవసరం. మీరిలా వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటూ పోతే దానికి ఎలాంటి పేరు పెడతారో, అలా చేసే మిమ్మల్ని ఏమంటారో ఒకసారి ఆలోచించండి అని అంది సంజన. ఆ వెంటనే ఆమె చెంప పగలగొట్టాడు మహేష్. ఝాన్సీ అన్నట్టుగానే మహేష్ సంజన మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయా? ఆమె ప్లాన్ ప్రకారం ఇద్దరూ పూర్తిగా విడిపోతారా? ఝాన్సీ మహేష్ రెండో భార్య అవుతుందా?